ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్ లో. నమస్తే సార్, నాగార్జున రెడ్డి గారు. నమస్తే లక్ష్మీంద్ర గారు. సార్, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి గతంలో కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ్ జోగయ్య గారు చాలాసార్లు ఆయన ఉద్దేశించి లేఖలు రాశారు. సీట్లకు సంబంధించి కూడా ఆయన లేఖలు రాశారు. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి మొన్న లేఖ ఒకటి రాశారు సార్. ఏదైతే టీడీపీ జనసేన పొత్తుల కోసం అధినేతలు ఇద్దరు కలిశారు, చర్చించుకున్నారు. ఒక 28 సీట్ల వరకు చంద్రబాబు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు ఈ వార్తలు వచ్చిన నెక్స్ట్ ఆయన లేఖ రాయడం జరిగింది సార్. కనీసం 50-60 సీట్లు లేకుండా లక్ష్యం ఎలా నెరవేరుతుంది, పార్టీ శ్రేణులు ఎంత కష్టపడుతున్నాయి, అలాగే పవర్ షేరింగ్ గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడారు. క్వైట్ న్యాచురల్ కదమ్మా. నేను ఈ విషయాన్ని గురించి అనేక టీవీ ఛానల్స్లో, ఈవెన్ యూట్యూబ్ ఛానల్లో, ఈవెన్ మన ఛానల్లో కూడాను చాలాసార్లు చెప్పుకున్నాం. దీని గురించి పెద్ద ప్రత్యేకంగా చెప్పుకుంటే దాంట్లో ఏమీ లేదు. కానీ అప్పటి నుంచి కూడా మనం చెప్పుకుంటుంది ఏంటి అంటే 2024 ఫిబ్రవరి నెలలో ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన దాకా ఈ పొత్తుల వ్యవహారము తేలదు. ఇంతకుముందు చేసిన వీడియోస్ చూడండి మీరు. సమ్వేర్ ఇన్ ది మంత్ ఆఫ్ జూన్ 2023, 12th ఆగస్ట్ 2023, మళ్ళీ మొన్న 19th డిసెంబర్ ఆర్ సంథింగ్ లేదా మన దాంట్లో చేసినాయి. అప్పటి నుంచి నేను చెప్తున్నాను, ఈ పొత్తుల వ్యవహారము తేలదు. పాయింట్ నెంబర్ 1, బీజేపీ వాళ్ళు టీడీపీని దగ్గరికి రానియరు. గతంలో వాళ్ళకి జరిగిన అనుభవాల మూలకంగా జనసేనని రమ్మని బీజేపీ వాళ్ళు పిలవలేదు. ఈయనే 2019లో వెళ్ళాడు, వాళ్ళు కాదనలేదు. పాయింట్ నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉన్నప్పుడు ఈయన నానా గోలా చేశాడు. బయటకు వచ్చి ఆలోచన లేకుండా ఆవేశంతో మేమిద్దరం కలిసిపోతున్నామని చెప్పేశాడు. తెలివిగల రాజకీయ నాయకుడు, నిలుపు నిదానము ఉన్నటువంటి వాడు, 10 కాలాల పాటు రాజకీయంలో ఉండాలని అనుకునేటువంటి వాడు, చిన్నగా పైకి ఎదుగుతూ అల్టిమేట్గా గోల్ని రీచ్ కావాలనుకునేటువంటి వాళ్ళు ఎవరు కూడాను ఆ విధంగా చెప్పరు. జైల్లో ఉన్నావు, వెళ్ళావు, చూసావు, వచ్చావు, రైట్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. కానీ చెప్పరు ఎవరు. ఏంటంటే 10th క్లాస్ కాబట్టి టక్మని చెప్పేశాడు. అటుపక్క బీజేపీ వాళ్ళతోటి నేను పొత్తులో ఉన్నానని చెప్పి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 18th ఆర్ సంథింగ్ లైక్ దట్ ఎన్డీఏ వాళ్ళు ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు ఈయన వెళ్ళి పైజమా కుర్తా వేసుకొని మోడీ గారు వెనక నిలబడి అంత చేటు హడావుడి చేసి టీడీపీ వాళ్ళతో ఎట కలుస్తాడు? టీడీపీ వాళ్ళని ఇటు ఎన్డీఏ వాళ్ళు పిలవలేదు, అటు ఐఎన్డీఏ ఇండియా వాళ్ళు పిలవలేదు. మరి ఎలా కలుస్తాడు ఆయన వాళ్ళతోటి? నేను టీడీపీని కూడా నాకు తీసుకొస్తాననేమో బీజేపీ వాళ్ళు చెప్తాడు. బీజేపీ వాళ్ళేమో ఒక చిలకనో నవ్వుకునేదని నీ వల్ల పని కాదులే బాబు, మేము వద్దని గెంటేసామని వాళ్ళు అంటారు. ఈ మధ్యలో ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి, TV5 సాంబశివరావు లాంటి వాళ్ళు అసలు చంద్రబాబు నాయుడే వద్దనుకుంటున్నాడు అని వీళ్ళు బిల్డప్ ఇస్తారు. ఇదంతా వ్యవహారం ఎలా ఉంటుందంటే అందితే జుట్టు అందుకుంటే కాళ్ళు పట్టుకుంటారు. ఇది పాయింట్ నెంబర్ 3. ఈ పొత్తుల వ్యవహారం ఇప్పట్లో తేలదు. హరిరామ జోగయ్య గారు వీళ్ళందరికంటే కూడా చాలా సీనియర్ పర్సన్. దాని తర్వాత బాగా ప్రాముఖ్యం ఉన్నటువంటి పర్సన్. అసలు వీళ్ళందరికీ పితామహుడు ఎవరమ్మా? ప్రజలకు కూడా తెలియాలిగా. వీళ్ళందరికీ పితామహుడు ఎవరు అనేసి అంటే 35 సంవత్సరాల కింద చనిపోయాడు కదా రంగా గారు. ఆయన ఎలా చనిపోయాడు, ఎవరు చంపారు అన్నటువంటిది అందరికీ తెలుసు, కానీ ఎవరు మాట్లాడరు. ఇది జనాలకు తెలిసిందే కదా. అయిపోయింది. దాని తర్వాత మబ్బులో డైరెక్టర్ ఉన్నాడు కదా మనకి, ఎవరు, దాసరి నారాయణరావు గారు. పైన మబ్బులో రాసుకుంటాడు దాసరి నారాయణరావు అని. మంచి డైరెక్టర్ ఆయన. ఐ ఆల్సో స్పోక్ టు హిమ్ వన్స్ ఆర్ ట్వైస్. ఆయన ఉదయం అని ఒక పేపర్ పెడితే ఈ ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి వీళ్ళందరూ కలిసి ఆయనకి తోక్కి తాటాక్ గట్టి తరివేసినంత పనిచేశారు. చివరకు పేపర్ క్లోజ్. బాగా ప్రామినెంట్గా ఉన్నటువంటి వ్యక్తి. దాని తర్వాత ముద్రగడ పద్మనాభం గారు. తండ్రి గారు పాలిటిక్స్లో ఉన్నాడు, ఈయన పాలిటిక్స్లో ఉన్నాడు. 2 సార్లు గెలిచాడు, 2 సార్లు ఓడిపోయాడు. మధ్యలో సొంతగా ఒక పార్టీ పెట్టాడు, దాన్ని మళ్ళీ విలీనం చేశాడు. జంపు జిల్లానిలాగా ఇటు అటు కూడా తిరిగాడు ఆయన, కాదని అనలేదు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చారు. కారణం ఏంటి? ఒకటే విషయం, మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లో మాకు రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు, అది ఎందుకు చేయడం లేదండి అని అడిగాడు. ఆ బీసీ రిజర్వేషన్ క్లాసిఫై చేయడం అనేది స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో లేదు. వీళ్ళు రికమెండ్ చేసి పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా లేదా అని వాళ్ళు చూస్తారు.
ఒక పర్టికులర్ సామాజిక వర్గాన్ని నువ్వు బీసీ కేటగిరీగా ఇచ్చేస్తే అది స్టేట్కి సంబంధించింది అని చెప్పి అనుకోవడానికి వీల్లేదమ్మా. అది ఎంటైర్ ఇండియాకి వర్తిస్తుంది. అదే బీసీ కేటగిరీ రేపు ఐఏఎస్ ఐపీఎస్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా తీసుకోవాలి. ఇలాంటి సామాజిక వర్గాల్లో ఇండియాలో ఇంకెన్ని ఉన్నాయో కూడా చూడాలి. ఇండియాలో ఇంచుమించు 3000 కులాలు ఉన్నాయమ్మా. అందుకని నా పార్టీకి నేను ప్రామిస్ చేసేస్తే కుదరదు. అందుకని చంద్రబాబు నాయుడు ఏమో నేను ఇస్తానని చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో కుదిరే పని కాదు అన్నాడు. ఎవరు గెలిచారు 2019లో? జగన్మోహన్ రెడ్డే గెలిచాడు. రుణమాఫీ ఆయన చేస్తానన్నాడు, ఇది కుదిరేటువంటి పని కాదు, నేను దానికి ఆల్టర్నేటివ్ ఇస్తాను అని చెప్పాడు. ఎవరు గెలిచారు? వాస్తవాలకి దగ్గరగా మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు అలాగే ఓపీఎస్ అనేటువంటి ఉందమ్మా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్. దాని మూలకంగా ఇది కనుక కంటిన్యూ అయితే ఏమవుతుందంటే, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను లక్ష్మి, కొన్నాళ్ళు పోయిన తర్వాత ప్రభుత్వానికి 100 రూపాయలు ఇన్కమ్ వస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి, ఈ పెన్షన్లు ఇవ్వడానికి ఆ 100 రూపాయలు సరిపోద్దమ్మా. ఇంకా నీకు ₹1 మిగలదు ఏది చేయాలన్నా కానీ. ఇది కుదిరేటువంటి పని కాదు అని తర్వాత లేట్గా రియలైజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. పాదయాత్ర చేసినప్పుడు నేను చేస్తానన్నాడు. ఆయనకు లెక్కలు తెలియవు, మాలాంటి వాళ్ళు అడిగితే చెప్పుండేవాడు. పొరపాటు జరిగిపోయింది, చెప్పేశాడు. తర్వాత దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాడు. ఒప్పుకోవాలి కదా అని. 2002 నుంచి కొత్తగా గవర్నమెంట్లో జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్కి ఎవరికి కూడాను ఇవన్నీ లేవమ్మా, ఈ స్కీమ్స్ అన్నీ లేవు. మీకు వచ్చేటువంటి జీతంలో నుంచి మీరు సేవ్ చేసుకొని ఆ పెన్షన్ స్కీమ్లో డిపాజిట్ చేసుకోవాలా. ఇది పద్ధతి. ఇట్లాంటివన్నీ కూడా ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కలవడము కలవకపోవడం అనేటువంటిది వాళ్ళ ఇష్టం. హరిరామ జోగయ్య గారు ఏమంటున్నారంటే, మన పాపులేషన్ అనేటువంటిది ఎప్పుడూ రాజకీయాల్లో ఉంటున్నారు కానీ ఎవరినో ఒకరిని మోస్తున్నారు కానీ మనకంటూ ఒక ప్రాతినిధ్యం లేకుండా పోయింది అనేటువంటిది ఆయన బాధ. రీజనబిలిటీ ఉంది, లాజికల్గాను ఉంది. నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం మనం. 15% పాపులేషన్ ఉన్నారు కదా, 7.5%, 15% షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్లు ఇచ్చారు కదా, వీళ్ళు 15% ఉన్నారు. వాళ్ళని ఫార్వర్డ్ క్యాస్ట్ల కింద లెక్క కట్టారు. ఈవెన్ మెడ్రాస్లో ప్రెసిడెన్సీలో కలిసి ఉన్నప్పుడు కూడా వాళ్ళు బీసీలోనే ఉన్నారమ్మా. తర్వాత సమీకరణాలు మాలిన తర్వాత వాళ్ళని ఓసీలు చేసేసారు. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని బీసీలో చేర్చండి అంటున్నారు. బీసీలో కనుక చేరిస్తే బీసీలో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తాగదా. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని కనుక సాల్వ్ కనుక చేయాలంటే ఒక్క రోజులో కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించినా, చంద్రబాబు నాయుడు ప్రకటించినా అల్టిమేట్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోవాలి. అది కుదిరే పని కాదు. అది ఎట్లాంటిదంటే అది తేనె తుట్ట లాంటి వ్యవహారం. దాని జోలు పోకూడదు వీలైనంత వరకు. కృష్ణా జలాలు అది లాగానే ఉంటుంది. దాని గురించి ఇంకో వీడియోలో చెప్పుకుందాం, కృష్ణా నదీ జలాల వివాదం ఏందనేది. ఓకే, వీళ్ళిద్దరి మధ్య పొత్తులు కుదురుతాయా అంటే అంత తొందరగా కుదరవు. ఇప్పటికీ కుదరలేదు. ఇంకొక 2 రోజుల్లో 2 నెలల్లో ఎలక్షన్లు పెట్టుకొని ఇప్పటికి కూడా పొత్తులు కుదుర్చుకోకపోతే ఇంకెప్పుడు కుదుర్చుకుంటారు? వీళ్ళిద్దరేమో ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. బీజేపీ వాళ్ళేమో ఢిల్లీలో కూర్చొని తమాషా చూస్తూ ఉంటారు. రేపు అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళకి క్లియర్గా కనుక చెప్పకపోతే ఇక పవన్ కళ్యాణ్కి చొక్కాలు చూపిస్తారనమాట వాళ్ళు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్ మీ. మోరల్గా కూడాను తప్పు కదమ్మా, అది నైతికంగా కూడా తప్పే కదా. వాళ్ళతోటి గుడ్ షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చాయి. నేను చిన్న రీజనల్ పార్టీనండి, 2009లో పెట్టుకున్నాను. ఇప్పటి వరకు నేను ఎవరికో ఒకరికి సహాయం చేస్తూనే వచ్చాను. 2019లో మీతో పాటే గెలుస్తున్నాను. 2014లో ముగ్గురం కలిసే ఉన్నాము. చంద్రబాబు నాయుడుతో మీతో విభేదించి వెళ్ళిపోయాడు, అయినా కానీ నేను మీతోనే ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మూలకంగా నేను వాళ్ళతో కలిసిపోదాం అనుకుంటున్నాను. మీరు దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. అయిపోయింది. బీజేపీ వాళ్ళు డోంట్ కేర్ ఆల్సో. బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటుందమ్మా. ఇండిపెండెంట్గా ఎదగాలని చూస్తారు. ఎంతమంది ఎదగలేరు, ఎంతమంది ఎదిగినటువంటి వాళ్ళు లేరు. విభేదించి వచ్చినటువంటి వాళ్ళు, ఎదిగినటువంటి వాళ్ళు, సొంతంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు లేరా? మమతా బెనర్జీ 3వ ముఖ్యమంత్రి కాలేదా కాంగ్రెస్ నుంచి విభేదించి? కాంగ్రెస్ తరఫున రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ కూడాను ఒకనొకప్పుడు కాంగ్రెస్తో విభేదించి బయటికి వెళ్ళి సొంతగా ఒక పార్టీ పెట్టుకొని మళ్ళీ వచ్చి విలీనం చేశాడమ్మా. కేజ్రీవాల్ పార్టీ పెట్టి 2 రాష్ట్రాల్లో సక్సెస్ కాలేదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. వీళ్ళందరికంటే పితామహుడు ఎవరంటే ఎన్సీపీ ప్రెసిడెంట్ శరద్ పవార్ గారు. ఆయన ఇప్పటికి కూడా అదే స్టేటస్ మెయింటైన్ చేస్తాడుగా. పక్కన ఒరిస్సా రాష్ట్రం తీసుకోండి మీరు, ఆంధ్రప్రదేశ్ పక్కన ఒరిస్సా రాష్ట్రము, ఎవరి జోలి పోరు కూల్గా కామ్గా చేసుకుపోతుంటారు. వాళ్ళకి ఎవరితోటూ విభేదాలు ఉండవు. అది కూడా ఒక రకంగా మంచి పాలసీ. కానీ పవన్ కళ్యాణ్ పాలసీ, టీడీపీ పాలసీ ఏంటంటే జంపు జిలానీలు. టీడీపీ వాళ్ళు గతి లేకపోయి కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నారు. నువ్వు నేను చూసాం, అవును కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎవరిని పట్టుకోలేదుగా.
అది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, అది సాలిడ్గా టేకప్ చేస్తారు. వీళ్ళంతా ఇంతేనా, కాసేపు కలిసి ఉంటారు, కాసేపు పోతూ ఉంటారు. ఈ చంద్రబాబు నాయుడు కాసేపు బీజేపీ అంటాడు, కాసేపు సిపిఐ అంటాడు, కాసేపు సిపిఎం అంటాడు. మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళి మైక్ తీసుకొని మాట్లాడాలని చూస్తాడు, ఆమె మైకు చేతిలో నుంచి లాగేసుకుంది. మమతా బెనర్జీ ఏకంగా అసెంబ్లీలోనే చెప్పిందమ్మా, అది పెగాసిస్ సాఫ్ట్వేర్ను కొనడానికి చంద్రబాబు నాయుడు సిద్ధపడ్డాడు, కొన్నాడు ఏమోనని చెప్పిందాం. ఇంకంతకంటే ఏం కావాలా? ఈయనకు మంచి పేరు లేదమ్మా. అది 95-96లో చంద్రబాబు నాయుడు అంటే మంచి అడ్మినిస్ట్రేటర్. దేశంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్ని పివి నరసింహారావు గారు తీసుకొస్తే ఎస్ఎం కృష్ణ గారు కర్ణాటకలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేశారు. అందుకని ఈ రెండు రాష్ట్రాలే ముందుంటాయి. నిష్పక్షపాతంగా ఆడుకుందాం మనం. ఈ పర్టికులర్ రాజకీయానికి వచ్చేసరికి ఏమైందంటే ఆయన ఆబ్జెక్టివ్ ఒక్కటే చంద్రబాబు నాయుడుది. కత్తిపోట్లు పొడిచైనా, కోడి కత్తి అయినా, రంగాలాంటి వ్యవహారం అయినా, షర్మిలాని ఇటువైపుకు లాగడంలోనైనా, ఇంకొకటైనా ఏదైనా చెయ్యాలి, నేను రాజకీయంలో ఉండాలి. ఎవడెట్ట పోయినా నాకు సంబంధం లేదు. ఈ పాలసీ కరెక్టా కాదా అనేది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. యా సార్, అయితే ఫైనల్ ఇంకొక ప్రశ్న సార్. బీజేపీ నుంచి ఒక పాజిటివ్ సిగ్నల్ వచ్చింది, టీడీపీ జనసేన పొత్తుతో అంటే బీజేపీ కూడా కలిసి వస్తుంది అన్నట్టు కొంత నిన్న మీడియాలో కొంత హడావుడి జరిగింది సార్. అంటే ఎటువంటి సిగ్నల్ వచ్చింది అనేది ఒక క్లారిటీ రాలేదు, కానీ సానుకూలంగా ఉంది అన్నట్టు. అసలు ఉండే పరిస్థితులు ఉన్నాయా? ఉంటే ఎలా ఉంటుంది? ఎవరు చెప్పారు మనకి? ఇవన్నీ పుకార్లేనమ్మా. వీటినే ట్రంప్ కార్డులు అంటారనమాట. ఇప్పుడు ఒక కుక్కని నువ్వు చంపాలనుకున్నావు, ఎందుకో దాని మీద అదెంత నీకు విరక్తి పుట్టింది, చంపాలనుకున్నావు. నార్మల్గా ఏం చేస్తారు, దాన్ని ఫస్ట్ పిచ్చి కుక్క అని ముద్రేస్తారు. ఒకళ్ళు 10 మంది 100 మంది 1000 మంది అయిపోయేసరికి చివరికి కూడా పిచ్చి కుక్క ఎందుకు వచ్చిన మాదిరి అని చంపేస్తారు దాన్ని. అది నిజంగా పిచ్చి కుక్క అంటే కాదు, అది విశ్వాసంగా ఉండేటువంటి కుక్కే. కానీ వీడిని చూసి అరిసిందని వీడికి ప్రిస్టేజ్. ఏళ్ళ పరిస్థితి కూడా అంతే, అంతకు మించి ఇంకేమనదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని తన్ని గెంటేశారు, డోర్లు మూసేశారు. ఇట పవన్ కళ్యాణ్ ఏమో జంపు జిలానీలు కళ్ళు తాగిన కొద్దిలో కుప్పిగంతులు వేస్తుంటాడు. వాళ్ళేమో బీజేపీ వాళ్ళేమో ఈయన్నేమో వదిలిపెట్టరు. బయటకు వస్తే నా బతుకు బస్ స్టాండ్ ఉద్యానం అని భయం. ఆ సంగతి ఏమో బయటికి చెప్పడు. బయటికి మటుకు దాన్ని ఏమంటారు, దాన్ని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. కానీ ప్రజలు ఏంటంటే అన్నీ చూస్తూ ఉంటారు, చాలా తెలివిగల వాళ్ళు. 10% న్యూట్రల్ వాటర్లు ఉన్నారు, వాళ్ళే కొంపలు ముంచుతారు. పోయినసారి చంద్రబాబు నాయుడు కొంప ముంచింది ఎవరో తెలుసా నీకు? ఈ 4 టీవీ ఛానల్స్ వాళ్ళు, ఆ 2 పత్రికల వాళ్ళేనమ్మా. నీకు 150 గ్యారంటీ ఆ చంద్రబాబు నాయుడు అంటే ఆయన నిజమే అనుకున్నాడు పాపం, పిచ్చిమానోడు. వీళ్ళ మాట నమ్మాడు, కొంప మునిగిద్ది. తెలంగాణలో ఏమో రాజగోపాల్ గారు చెప్పారు, లగడపేట రాజగోపాల్, మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ రాజగోపాల్ గారు. ఆయన రాజగోపాల్ వాళ్ళ మామగారు ఉపేంద్ర గారు కూడా మా కుటుంబానికి మంచి ఫ్రెండ్. ఎప్పటి నుంచో మాకు 40 years నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళతో. సరే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీలో ఉంటారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఆయన చేత కూడా చెప్పించారమ్మా చివరికి. మాకు మంచి ఫ్రెండ్ కాబట్టి నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అడిగాడు, ఏమండి రాజగోపాల్ గారు తెలంగాణలో 50 తగ్గకుండా వస్తాయని ఎడ చెప్పారండి మీకు అంటే, నీకేమో ఢిల్లీలో కూర్చొని అదేవిధంగా చెప్తావు, విశ్లేషకుడివి, చార్టర్డ్ అకౌంటెంట్వి, నీ సొమ్మేం పోయిందా, మేము వ్యాపారం చేసుకునేవాళ్ళము, మాకుండే బాధలు మాకుంటాయి, ఎంత బలవంత పెట్టారనుకున్నావు, ఎంత ప్రెషర్ పెట్టారనుకున్నావు నన్ను చెప్పమని అన్నాడు. ఆయనే చెప్పాడమ్మా నాకు. అంటే ఇన్ని రోజులు గడిచిపోయింది కాబట్టి చెప్తున్నాను. ఇట్లాంటి కొన్ని విషయాలు ఏంటంటే మనం చెప్పకూడదు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనేసి గడిచిపోయి సాల్వలో ఇదిగా. అందుకని దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఆక్టోపస్ అనే పేరు పెట్టుకోలేదు, చూసావా? కారణం అదే. అందుకని ఒకసారి బలవంతం చేసి కూడా చెప్పిస్తారు. అంటే వాళ్ళ ఆత్మవంచన చేసుకొని చెప్పాల్సిన పరిస్థితి తీసుకొస్తారు. ఎలాంటి పనులైనా సరే చేసి నేను అధికారంలో ఉండాలి, అవతలాడు ఏమైపోతా నాకెందుకు. ఇది పక్కన పొత్తులో ఉన్నవాళ్ళు గమనించట్లేదంటారా, లేకపోతే వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు కలిసి అట్లా వెళ్తున్నారు? వాళ్ళ ఉనికి కోసం ఆయన చేసుకున్నాడేమోనమ్మా. పవన్ కళ్యాణ్ ఏం గాడుదలు కాస్తున్నాడు, ఆయన తెలుసుకోవద్దా మాత్రం? ఆయన గుండె మీద చేసుకొని ఆయన చెప్పుకోవద్దు, నేను బీజేపీ వాళ్ళతోటి కలిసి ఉన్నాను, ఆయన బీజేపీ వాళ్ళతోటి విభేదించాడు, నేను ఈయనతోటి ఎట్ట కలుస్తానని సింపుల్ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ తనకైతే అని అనుకోవాలిగా. ఏ సంగతి తేల్చకుండా నువ్వు పోతే పవన్ కళ్యాణ్ పిచ్చోని చేయరమ్మా. అసలే 10th క్లాస్ తెలివితేటలు, పిచ్చోని చేస్తారా లేదా? 3rd class లాంగ్వేజ్ మాట్లాడతాడు, ఎజెండా ఉండదు, లాస్ట్ టైం నిలబడ్డాడు, డిపాజిట్లు పోయినాయి, ఆయన కూడా ఓడిపోయాడు, తెలంగాణలో ట్రై చేశాడు, ఇక్కడ ఓడిపోయాడు. ఇంక ఇప్పుడు తెలుసుకోకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటాడు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ పవన్ కళ్యాణ్ నిలబెట్టిన క్యాండిడేట్లకు ఓట్లు వేయరమ్మా.
కానీ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసి పార్టీ తరఫున నిలబడ్డ వాళ్ళ అందరూ కూడాను తెలుగుదేశానికి ఓట్లు వేయాలంటారు. ఇది న్యాయమా ధర్మమా ఆయనకి నెత్తికి వదిలేద్దాం. ఎవడన్నా ఒప్పుకుంటాడా దానికి? ఒప్పుకోరు. ఢిల్లీలో కూర్చొని బీజేపీ వాళ్ళు తమాషా చూస్తూ ఉంటారు. మీరు కొట్టుకోండి బాబు, మాదేముంది స్టేట్లో, మీ ఇద్దరిలో ఎవరు వస్తే మాకేంది? జగన్మోహన్ రెడ్డికి 25 వచ్చినా నాకు సపోర్ట్ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డికి 24 వచ్చినా టీడీపీకి 1 వచ్చినా నాకే సపోర్ట్ చేస్తారు. ఈ మధ్యలో నేనెందుకు తలకాయ పెట్టడం? సో ఇది జరగబోతుందంటారు 2024? అంతే. పొత్తులు తేలవో. బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ తొందరగా వదిలిపెట్టరు. ఇప్పుడు దాకా ఏమీ మాట్లాడలేదు. రేపు ఎలక్షన్ షెడ్యూల్ రానియండి, ఇంకెంత 10 రోజులు వచ్చేస్తుంది. ఎలక్షన్ షెడ్యూల్ రానియండి, అసలు హడావుడి అప్పుడు మొదలవుద్ది. ఓకే, అప్పుడు బీజేపీ వాళ్ళు ఒక్కొక్కసారి చెప్తుంటారు. నువ్వు అంటున్నావు కదమ్మా, గ్రీన్ సిగ్నల్ వచ్చిందంట, లైట్గా వచ్చిందంట, ఎన్ని పుకార్లు తప్ప ఇంకేమి లేవు. అంతేగాని అల్టిమేట్గా ఇప్పటి నుంచి చెప్పడం ఏందమ్మా, నేను సంవత్సరం నుంచి చెప్తున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ ఇదంతా కాదు, నీకు చరిష్మా ఉంది. 2019లో కూడా 6% నీకు ఓట్లు వచ్చాయి. ప్రజలు నిన్ను అభిమానిస్తారు, నిన్ను గౌరవిస్తారు. ఆ 3rd క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడాయి. చెగ్గా వేరా అనడం మాని. మమతా బెనర్జీనో, ఎన్సీపీనో, లేకపోతేనేమో కేజ్రీవాల్నో ఆదర్శంగా తీసుకో. ఇండిపెండెంట్గా 50 స్థానాల్లో పోటీ చేయి. 5, 6, 10 ఎన్నో కానీ గెలుస్తావు. పొత్తులు పెట్టుకోవద్దని చెప్పి నేను అప్పటి నుంచి చెప్తున్నాను. అయినా కానీ ఈయన ఇంకా పొత్తులు అంటాడు. ఈయనేమో 50 కావాలంటారు. హరిరామ జోగయ్య గారేమో 65కు తక్కువ అయితే ఒప్పుకోవద్దంటాడు. జన సైనికులేమో ఎంతసేపటికి మీరు చెప్పినట్టు మేము సంకనానికి పోతున్నామండి, మేము పనిచేసి జనాలకి ఎలా మెప్పించి ఓట్లు వేయించుకోవాలో తెలియక మేము చూస్తున్నామండి, ఏందండి మీరు ఇట్లా చేస్తారని చెప్పి జన సైనికులు అనుకుంటారు. ఈయనేమో ఆ రకంగా మాట్లాడినట్టయితే నన్ను కనుక వ్యతిరేకించారంటే మీ అందరూ కోవట్లే అని చెప్పి దిక్కుమాలిన డైలాగులు చెప్తాడు. ఎట్ట కుదురుతాయి అమ్మా ఇవన్నీ చెప్పు? ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అసలు బాధే లేదు. చంద్రబాబు నాయుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఏనాడు గెలవలేడు. 1978 నుంచి ఆయన హిస్టరీ తీసుకో, పొత్తు లేకుండా ఆయన గెలవలేడు. కానీ జనసేన పొత్తు పెట్టుకోకుండా నువ్వు సీట్లు తెచ్చుకో. 24, 2029, 2034 తప్పే ఉంది. ఇప్పుడు ఆయన వయసు అంతా ఎంత? తిప్పి కొడితే 52 సంవత్సరాలు. 4 టర్మ్స్ అంటే 20 సంవత్సరాలు, 72 సంవత్సరాలు. ఏం నష్టమే లేదుగా. చెయ్యి నువ్వు. 80 సంవత్సరాలు అప్పుడు చేసినటువంటి వాళ్ళు లేరా? బీజేపీ వాళ్ళ పాలసీ ఏంటి? 75 సంవత్సరాల తర్వాత పాలిటిక్స్లో ఉండకూడదు. మోడీ గారికి ఇప్పుడు 73 ఏమో. ఈసారి ఆయన ప్రధానమంత్రి కనుక అయితే 2026లో ఆయన దిగిపోవాలి. కానీ అఫ్కోర్స్ అది వాళ్ళ చేతిలో ఉన్న పని మళ్ళీ మార్చుకుంటారు అనుకో. ఎల్కే అద్వానీని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి వాళ్ళు అదే రీజన్ చెప్పారు. అదే రీజన్ చెప్పి ఆయన తీసి పక్కన పెట్టారు. మరి ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తారో చూడాలి. దట్ ఇస్ ద డిఫరెంట్ థింగ్. సో ఇప్పుడు మోడీ గారు బీజేపీ వాళ్ళు తెలుగుదేశంని దగ్గరికి రానివ్వరు. జనసేన వాళ్ళు ఆయనే డిసైడ్ చేసుకోవాలి. ఆయన కనుక చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ కనుక చేస్తే జన సైనికులు ఒప్పుకోరు. ఏంది అధఃపాతాళాన్ని తొక్కేస్తారు. రాజకీయ జీవితం ఖతం. బెనిఫిట్ పొందేది తెలుగుదేశం వాళ్ళు. అప్పటికీ గెలుస్తారా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి వీళ్ళిద్దరు తట్టుకోలేరు. ఇంకా అలాంటప్పుడు ఈయన ఎందుకు సపోర్ట్ చేయడం? ఇండిపెండెంట్గా పోటీ చేయ ఒక 50 స్థానాల్లో తెలిసిపోద్ది కదా నీకే. లాస్ట్ టైం 6% వచ్చినాయి, ఈసారి 9% వచ్చినాయి అనుకో. ఏమో 4-5 ఎమ్మెల్యేలు అవుతారేమో, మంచిదేగా. పెంచుకోను అట్లా. ఆ పని చేయకుండా పొద్దస్తమానం పొత్తు 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 అంటే ఎన్ని చిత్తు చేస్తారు. చివరికి ఏమవుతుందంటే ఈ విల్ బికమ్ ఏ జోకర్. అమ్మ ఆయన ఇప్పటికే జోకర్ అయిపోయాడు. తెలుస్తానే అందుగా మనకి. పోయినసారి అమిత్ షా గారు వచ్చారు, మరి రామోజీరావు గారిని కలిశారు. జూనియర్ ఎన్టీఆర్ని పిలిచాడు. చంద్రబాబు నాయుడిని పిలవలేదు, నిన్ను పిలవలేదు. నువ్వు జోకర్ అయిపోలా? మోడీ గారు లాస్ట్ ఇయర్ నవంబర్ 11వ తారీఖు వైజాగ్ వచ్చారు. నీకు అవకాశం ఇచ్చారు, వెళ్ళావు, మాట్లాడావు, బయటకు వచ్చావు, ఏ సమాధానం చెప్పుకొని వెళ్ళిపోయావు. జోకర్ అయిపోలా? 3 రోజులు ఢిల్లీలో పడిగాపులు కలిస్తే వాళ్ళిద్దరూ కలవలేదు, ఎవరి చేతను మాట్లాడించి పంపించారు. జోకర్ అయిపోలా నువ్వు? ఇప్పటి వరకు కూడా నువ్వు నీ సంగతి ఎంత తెలుసుకోవడం లేదంటే నువ్వు జోకర్ అయిపోయావా లేవా? అవసరమా పవన్ కళ్యాణ్ నీకు? అవసరం లేదు కదా అని నేను అనుకుంటున్నాను. ఆయన ఏమనుకుంటున్నాడు నిజంగా దేవుడు. ఆయన మేలు కూడా చెప్తున్నా, 3rd క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడడం మానేయి, ఇండిపెండెంట్గా పోటీ చెయ్యి, నీ సత్తా ఏంటో చూపించు, బీజేపీ వాళ్ళకి క్లియర్గా చెప్పు. ఇప్పటికైనా కొంపలంటికి పోయిందేం లేదు, బీజేపీ వాళ్ళతో కలిసి పో, ప్రజలు నిన్ను ఆదరిస్తారు. ఏదో ఒక రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలి అని నీ ప్రగాఢమైనటువంటి కోరిక నెరవేరుతుంది.
ఏం చేస్తాడన్నది మనం ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్.